హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పెనుమాక నాగేశ్వరరావు గారు రచించిన సొంత గూడు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వెంకట్రావు ఇల్లు అమ్మేస్తున్నాడనే వార్త ఇరుగు పొరుగు దగ్గర నుంచి ఇంగ్లాండ్లో ఉంటున్న అతని బావమరిది వరకు ప్రచారం అయింది. ఆత్మీయులంతా ఆ వార్త విని కలవరపడ్డారు. అయిన వాళ్ళందరూ ఇల్లు అమ్మవద్దని హితబోధ చేశారు వెంకట్రావుకు. స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అందరూ ఒకటే సలహా, ఇల్లు అమ్మవద్దు అని. అమ్మక తప్పదు అన్నాడు వెంకట్రావు. తనకు ఉన్న అప్పులు, అగచాట్లు ఏకరవు పెట్టాడు. సెంటర్లో ఇల్లమ్మితే తిరిగి సంపాదించగలడా? విచారం వ్యక్తం చేశారు కొందరు. పిచ్చివదవ కాకపోతే ఇల్లు అమ్ముకొని అప్పులు తీర్చడమేమిటి? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఏ బ్యాంక్లోనైనా అప్పు తీసుకుని తీర్చాల్సిన బాకీలన్నీ తీర్చేసి నెలకింతన బ్యాంకుకి చెల్లిస్తే సరిపోతుంది కదా, వడ్డీ తగ్గుతుంది, అప్పుల వాళ్ళ బెడద తీరుతుంది. గుసగుసలాడుకున్నాయి కొన్ని అతి తెలివి బుర్రలు. ఇల్లమ్మితే 3 లక్షలు వస్తుంది కదా, అప్పులని తీర్చేసి ఊరు చివరన చౌకగా స్థలం కొనుక్కొని ఓ ఇల్లు కట్టుకొని హాయిగా కాలక్షేపం చేయొచ్చు. అమ్మే వరకు ఉసుగొలిపి అమ్మేశాక హేళన చేయాలని చూస్తున్నాయి కొన్ని విషపుర్రేలు. మీ నాన్నగారు ఎంతో కష్టపడి కట్టించారు ఈ ఇల్లు. ఇప్పుడు కట్టించాలంటే మన వల్ల అయ్యే పని కాదు. మంచి సెంటర్లో ఉన్న ఇల్లు అమ్మటం మంచిది కాదు. మరోసారి ఆలోచించుకో వెంకట్రావు. పక్కింటి ముసలాయన సహృదయతకు వెంకట్రావు చాలా సంతోషించాడు. కాని అతడు ప్రస్తుతం నిస్సహాయుడు. ఇల్లు బేరం చేసిన సేటుగారు బంధువుల్ని ఒకసారి, స్నేహితుల్ని ఒకసారి తీసుకొచ్చి ఇల్లు చూపించి సంబరపడిపోతున్నాడు. ఇల్లు చూసిన సేటుగారి మనుషులు లోలోపల శెట్టిగారి అదృష్టానికి అసూయపడుతూ పైకి మాత్రం అదృష్టవంతుడివి అంటూ పొగడేస్తున్నారు. పాపం పిచ్చి పంతులు. పట్నంలో, అందులోనూ ఇంత పెద్ద సెంటర్లో ఇల్లు అమ్ముకుంటున్నాడు. అప్పులు తీర్చడం కోసం. అప్పు దేనికోసం? తిండి కోసం. అప్పులు చేసి తినడం, అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకోవడం వాళ్ళ పని. అటువంటి వారిని కనిపెట్టి అడిగినంత అప్పు ఇవ్వడం, అప్పు వసూలంటూ ఆస్తులు స్వాధీనం చేసుకోవడం మా వంతు. మనసులోనే తన తెలివికి గర్వపడుతున్నాడు సేటుగారు. అంతేకాదు, వెంకట్రావు అమాయకత్వానికి జాలి పడుతున్నాడు. అన్నయ్య, ఇల్లు అమ్మేస్తున్నావా? అమ్మా నాన్న నీకు మిగిల్చిన ఆస్తి అదొక్కటే. నాన్నగారు ఆ ఇంటిని ఎంత అపురూపంగా చూసుకున్నారో నీకు తెలీదా? ఏమాత్రం డబ్బులొచ్చినా ఆ ఇంటిని బాగు చేయాలని ఆయన పడిన తాపత్రయం నీకు గుర్తులేదా? నువ్వు భార్యాబిడ్డలతో ఆ ఇంట్లో ఉండి సుఖపడాలని ఆయన కన్న కలలన్నీ నాశనం చేస్తావా? ఇలా నిష్ఠూరంగా వ్రాసిన చెల్లెలి ఉత్తరం చదివి మౌనంగా ఉండిపోవటం తప్ప తన నిర్ణయాన్ని మార్చుకోలేదు వెంకట్రావు. మరో వారం రోజులయ్యాక అడ్వాన్స్ అంటూ 60,000 తెచ్చిచ్చాడు సేటు, మరో మధ్యవర్తిని వెంట పెట్టుకుని. ఇల్లు తక్కువ ధరకు వస్తున్నది. ఆలస్యమైన కొద్దీ గిట్టిన వాళ్ళెవరైనా బేరం చెడగొడతారని సేటు గారి భయం. అందుకే అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ వ్రాయించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అడ్వాన్స్ వద్దన్నాడు వెంకట్రావు. వెంకట్రావు అలా అనడంతో సేటుగారి భయం మరింత ఎక్కువైంది. ఇంకెవరైనా తనకంటే ఎక్కువ ధర ఇస్తానన్నారేమో అని అనుమానం వచ్చింది. తనకు ఇవ్వవలసిన పైకం మొత్తం ఒకేసారి ఇవ్వడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఒకేసారి జరగాలి అన్నాడు వెంకట్రావు. అంత పెద్ద మొత్తం తన దగ్గర సిద్ధంగా లేదని, కొంత గడువు కావాలని అన్నాడు సేటు. మరో 4 నెలలకు కానీ అతనికి డబ్బు సర్దుబాటు కాదని, అనుకున్న ప్రకారం తనకే ఇల్లు అమ్మేందుకు ఒప్పందంగా అడ్వాన్స్ తీసుకోమన్నాడు సేటు. అడ్వాన్స్ తీసుకోవడం ఆనవాయితీ అన్నాడు మధ్యవర్తి. అడ్వాన్స్ గా 500 చాలని, మిగతా మొత్తం రిజిస్ట్రేషన్ రోజున ఇవ్వమని చెప్పాడు వెంకట్రావు. 60,000 4 నెలలకు అయ్యే వడ్డీని పైసలతో సహా గుణించుకున్న సేటు పాపం వెంకట్రావు అని మనసులో సానుభూతి ప్రకటించాడు. అడ్వాన్స్ విషయంతో పాటు మరో షరతు పెట్టాడు వెంకట్రావు. డబ్బు చెల్లించడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్ప ఆ లోపుగా వ్రాతపూర్వకంగా ఎటువంటి ఒడంబడికలు ఉండకూడదు. అందుకు ఇష్టమైతేనే రంగంలోకి దిగడం అని చెప్పాడు. వెంకట్రావు మీదున్న నమ్మకంతో సరే అన్నాడు సేటు. 500 వెంకట్రావు చేతికిచ్చి మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తికి మరోసారి ఇల్లు చూపించి వెళ్లిపోయాడు సేటు. ఇంతవరకు జరిగిన కథంతా వెంకట్రావు నాకు వ్రాసిన ఉత్తరం ద్వారా తెలిసింది. ఉత్తరం చివర్లో నన్ను వెంటనే బయలుదేరమ్మని రాశాడు. ఆఫీస్కు 3 రోజులు సెలవు పెట్టి బయలుదేరాను నేను. వెంకట్రావుకు ఇల్లు అమ్మవలసినంత అవసరం ఏమిటో అర్థం కాలేదు నాకు. వాడికి అన్ని అప్పులున్నాయన్న విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదు. వెంకట్రావు నాకు పెద్దనాన్న కొడుకు. మా ఇద్దరి మధ్య బంధుత్వాన్ని మించిన స్నేహం ఉన్నది. రహస్యాలవి మా ఇద్దరి మధ్య లేవు. అలాంటిది వాడి అప్పుల గురించి నాకు ఎప్పుడూ చెప్పకపోవడం ఆశ్చర్యంతో పాటు కోపాన్ని కూడా కలిగించింది నాకు.
ఇంట్లో అడుగు పెట్టగానే కనిపించాడు వెంకట్రావు. వాడు కనిపించగానే మొదలు పెట్టాను తిట్టడం. ఇల్లు అమ్ముతున్నందుకు గాను తిట్టిన తిట్టకుండా తిట్టాను. వాడి బాధలు, అనుభవాలు అగచాట్లు చెప్పి వాటన్నిటి నుంచి విముక్తి పొందాలంటే ఇల్లు అమ్మటం ఒకటే శరణ్యమైందని చెప్పాడు. అప్పుడు అనిపించింది వాడి నిర్ణయం తెలివైందని, సబబుగానే ఉందని. వాళ్ళు ఇల్లు అమ్మటానికి అసలు కారణం ఎవరో, ఎందుకు ఈ నిర్ణయానికి రావాల్సి వచ్చిందో వాడికి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మర్నాడు ఉదయం సేటుగారు వచ్చారు. చిరునవ్వుతో నన్ను ఆయన్ని నాకు పరిచయం చేశాడు వెంకట్రావు. తనకు అనుకోకుండా డబ్బు సర్దుబాటయిందని, మరో వారం రోజుల్లో ముహూర్తం చూసుకుని ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు చెప్పి వెళ్లాడు సేటు. మరో 4 రోజులు సెలవు పొడిగించాను నేను వెంకట్రావు బలవంతం మీద. వెంకట్రావు ఇంట్లో సామానంతా కొద్దిగా ఆ వీధిలోనే వాడు అద్దెకు తీసుకున్న ఇంటికి తరలించాం. చాలా వరకు సామానంతా తరలించేశాం. మిగిలిన కొంచెం మర్నాడు చేర్చవచ్చనుకుని ఇద్దరం సెకండ్ షో సినిమాకి వెళ్ళాం. సినిమా నుంచి తిరిగి వస్తున్న మాకు వెంకట్రావు ఇంటి ముందు లారీ కనిపించింది. వెంకట్రావు ఇంట్లో అద్దెకుంటున్న ప్లీడర్ గారి కుటుంబ సభ్యులు సామాన్లన్నీ లారీలోకి ఎక్కిస్తున్నారు. తెల్లవారేసరికి ప్లీడర్ గారి వాటా పూచుకు పుల్ల కూడా లేకుండా ఖాళీ అయింది. ఇది చూసిన వెంకట్రావు నన్ను కౌగిలించుకుని వెర్రిగా ఆనందంగా అరిచాడు. వాడి సంతోషానికి అంతులేదు. ప్లీడర్ గారి పీడ వదిలించుకోవటానికే తాను ఈ నాటకం ఆడానని, తనకు ఇంతకంటే మరో మార్గం కనిపించలేదని మంచి మాటలతో సేటుగారిని నొప్పించకుండా ఒప్పించాడు వెంకట్రావు. అద్దెల వాళ్లతో బాధపడుతున్న సేటుగారు కూడా వెంకట్రావు బాధను అర్థం చేసుకోవటమే కాకుండా ఏదో సహాయం పొందినట్లు, క్రొత్త ఆలోచన వచ్చినట్లు చూశాడు. సేటుగారి సహృదయతకు మెచ్చుకున్నాను నేను కూడా. తనకి రావాల్సిన 500 రూపాయలు తీసుకుని వెళ్లిపోయారు సేటుగారు. పాపం వెంకట్రావుకు 4 సంవత్సరాల నుంచి అద్దె చెల్లించడం లేదా ప్లీడర్ గారు. పైగా ఇల్లు ఖాళీ చేయమ పొమ్మని మొండికేశాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వెంకట్రావుకు మెరుపులా వచ్చిన ఆలోచనను వెంటనే అమలుపరిచాడు. ఇల్లు అమ్మకం పెట్టినట్టు నాటకం ఆడాడు. ఎవరు ఎన్ని మాటలన్నా భరించి ఈ రహస్యాన్ని ఇంట్లో వారికి కూడా చెప్పకుండా చివరి వరకు ఓర్పుగా నేర్పుగా నాటకమాడిన వెంకట్రావు నిజంగా అభినందనీయుడు అనిపించింది నాకు. ఏది ఏమైనా వాడి నాటకం సుఖాంతమైనందుకు సంతోషించిన వారిలో నేను ఒకడిని. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.